వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. విద్యార్థుల నిరసన వెనుక దేశంలో భారీ కుట్ర జరుగుతుంది. దేశం మీద భారీ కుట్ర జరుగుతోంది. ఇది సాధారణంగా చెప్తున్నది మాటలు కాదు, లేదా అక్కడ జరిగిన ఉద్యమం సాధారణ విద్యార్థుల నిరసన కాదు. దీని వెనుక దేశంలో అధికారాన్ని, ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఒక పెద్ద కుట్ర జరుగుతోంది. అక్కడికి వచ్చిన వాళ్ళలో కొందరు మేము భారతదేశాన్ని నేపాల్గా, బంగ్లాదేశ్గా మారుస్తామని బహిరంగంగా అన్నవారే ఈ కుట్రను నడిపిస్తున్నారు. క్రిమినల్స్, ఆయుధాల ప్రమేయం ఇలాంటి వాళ్ళంతా కూడా నిరసన పేర్లతోటి అక్కడికి చేరుకున్నారు. ఇలాంటి వాళ్ళు 2873 మంది ఆ నిరసనల్లో పాల్గొన్న వాళ్ళలో దాదాపు 10,000 మంది పాల్గొన్నారు అని అంటే ఆ 10,000 మందిలో 2873 మంది క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళే. ఈ 2873 మందిలో 989 మంది సీరియస్ క్రిమినల్ కేసులు ఉన్నవాళ్ళు, 101 మంది అక్యూజ్డ్ మర్డర్ కేసులు ఉన్నవారు, 62 మంది అక్యూజ్డ్ అటెంప్ట్ టు మర్డర్ కేసులు ఉన్నవాళ్ళు, 284 మంది చిచోరాగాళ్ళు, దొంగతనం కేసులు చేసేటోళ్ళు, 61 మంది అక్యూజ్డ్ రేప్ కేసుల్లో ఉన్నారు, 6 ఫోక్సో కేసులు ఉన్న వాళ్ళు ఉన్నారు, 25 వేధింపుల కేసులు ఉన్న వాళ్ళు ఉన్నారు, 229 మంది మారణాయుధాల కేసులు ఉన్న వాళ్ళు ఉన్నారు, 135 మంది లింక్ టు స్నాచింగ్ కేసులు ఉన్న వాళ్ళు ఉన్నారు, 67 మంది NDPS యాక్ట్ అక్యూజ్డ్ ఉన్నారు, 19 మంది కిడ్నాప్ కేసులు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇంతమంది భారీ ఎత్తున ఎవరైతే ద్రోహులు ఉన్నారో వాళ్ళంతా ఉద్యమానికి ఎందుకు చేరుకున్నారు? అక్కడ దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర జరిగింది అని చెప్పడానికి దీనికంటే ఇంకేమైనా ఆధారం కావాలా? అక్కడ పోలీసుల మీద, ప్రభుత్వ ఆస్తుల మీద ధ్వంసం చేయడం, రాళ్ళు కొట్టడం, మారణాయుధాలను తీసుకొని వచ్చి అక్కడ పెట్టుకోవడం, లారీల లోడ్లు రాళ్ళు పెట్టుకోవడం, ఇవన్నీ భారతదేశం మీద జరిగే పెద్ద కుట్ర అవునా కాదా మీరే ఆలోచించండి. అమాయక యువతను ముందు పెట్టి ఈ నేరస్తులు పోలీసులపై దాడులు చేస్తూ అరాచకాలు సృష్టించారు. మీ అందరికీ గుర్తుందా నేపాల్ మరియు బంగ్లాదేశ్కి సంబంధించి? నేపాల్లో సోషల్ మీడియా వివాదాలను అడ్డం పెట్టుకొని, అంటే సోషల్ మీడియా బ్యాన్ చేస్తే లేదు సోషల్ మీడియా బ్యాన్ చేయొద్దు, మళ్ళీ సోషల్ మీడియాను ఇవ్వాలి అని చెప్తే మళ్ళీ ఇచ్చినా కూడా దాన్ని అడ్డం పెట్టుకొని సృష్టించి చివరికి మతోన్మాద శక్తులు దానికి నాయకత్వం వహించి ఏం చేశాయో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈరోజు నేపాల్ని పాలిస్తున్న ప్రభుత్వం ఏంటిదో కూడా ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇక బంగ్లాదేశ్ రిజర్వేషన్ల అంశాన్ని అడ్డు పెట్టుకొని విద్యార్థులతో ప్రారంభమైన గొడవను తర్వాత కాలంలో మత ఉన్మాద శక్తులు హస్తగతం చేసుకున్నాయి. సేమ్ ఇక్కడ కూడా అదే విధంగా అమలు చేయాలని చేస్తున్నారు. నకిలీ వీడియోలు, ఇక్కడ పోలీసుల మీద దారుణంగా కొట్టిన వీడియోలు, వాళ్ళ మీద పెప్పర్ స్ప్రేలు కొట్టిన వీడియోలు, అసలు వాళ్ళని చంపడానికి ప్రయత్నించిన వీడియోలు ఒక్కడి కూడా బయటికి రాలేదు. కానీ ఫేక్ ప్రచారాలు, నకిలీ వీడియోలు, ఎప్పుడో జరిగిన సంఘటనలకు సంబంధించి పోలీసులు కొడుతున్న వీడియోలు, పరిగెత్తుతున్న వీడియోలు, ఇవన్నీ బయటకు వచ్చాయి సోషల్ మీడియాలో. ఇక ఒక పిల్ల బొద్దింక, ఆడబొద్దింక అయితే దాదాపు 3 గంటల పాటు గుళ్ళోనే కూర్చొని సేదదీరి బయటకు వచ్చి నేను దళితులని అందుకే నన్ను గుళ్ళోకి రానిలేదని కుట్ర చేసింది. ఇది కూడా మత విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రే. ఇవే కాదు, గ్లోబల్ డీప్ స్టేట్ సోషల్ మీడియా కంట్రోల్ కూడా జరిగింది. ఎలా అనుకుంటున్నారా? మీ అందరికీ గుర్తుందా 2020లో ట్రంప్ను దింపడానికి సోషల్ మీడియాని బ్లాక్ చేశారు, ట్రంప్కి సంబంధించిన సోషల్ మీడియాని. ఇప్పుడు సేమ్ అదే సోషల్ మీడియాలో మోదీ పెట్టే సమాచారాన్ని కూడా నియంత్రించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఉగ్రవాదుల వైపు వాదించే కపిల్ సిబాల్ లాంటి వాళ్ళు రంగంలోకి దిగి ఈ నిరసనలకు న్యాయ సహాయం చేస్తామని ప్రకటించారు. పోలీసులు నిరసనకారులను కొట్టిన వీడియోలను మాత్రమే వైరల్ చేస్తూ పోలీసులు దెబ్బతిన్న వీడియోలను, పార్లమెంటు పరిసరాల్లోకి చొచ్చుకెళ్లిన విజువల్స్ని సోషల్ మీడియా అల్గారిథమ్స్ ద్వారా తొక్కేస్తున్నారు. ఎక్కడో దుబాయ్ నుంచి, ఎక్కడో బంగ్లాదేశ్ నుంచి, ఎక్కడో సౌదీ నుంచి వీళ్ళకు ఫుడ్ పంపిస్తున్నారు. అక్కడెక్కడో ఉన్న పన్ను లాంటి వ్యక్తి వీళ్ళకు కావాల్సిన ఆర్థిక సహాయం చేస్తామంటున్నారు. లీగల్ సపోర్ట్ కోసం కోట్లు కూడా పెట్టుకుంటున్నారు. ఇవన్నీ దేనికోసం? భారతదేశంలో ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి. ఇక్కడ కూడా బంగ్లాదేశ్, నేపాల్ తరహాలో పెద్ద విధ్వంసం సృష్టించడానికి భారతదేశంలో అతిపెద్ద కుట్ర జరుగుతోంది అని చెప్పడానికి ఇంతకంటే ఆధారాలు ఏం కావాలి? మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.
జై హింద్, జై భారత్. అలాగే మోర్ వీడియోస్ కోసం నేను రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.